ఎవరు మా నువ్వు? ఎవరు నువ్వు? ఏమైతుంది నీకు అమ్మా? ఏమైతుంది ఏంటా యాడికి? హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియోని చూశారు కదా. పూనకాలతో ఊగిపోయిన ప్రతి ఒక్కరిని. ఇప్పుడు వీళ్ళ యొక్క స్టోరీ. సో ఈ లొకేషన్ వచ్చేసి పొలతల్ల అనే గ్రామంలో ఉన్నది. సో ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా విశిష్టత కలిగిన టెంపుల్. ఇక్కడికి వచ్చే ప్రతి వారు కూడా 99% ఇలా దయాలచే పీడించబడుతున్న వారు, ఇంకా హెల్త్ బాగాలేక వింతగా ప్రవర్తించే వాళ్ళు, వీళ్ళే 99% మంది ఇక్కడికి వస్తుంటారు ఫ్రెండ్స్. సో ప్రతి శివరాత్రి కూడా చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ. అలాగే ప్రతి సోమవారము శుక్రవారం కూడా ఇక్కడికి వెళ్తూ ఉంటారు. సో మ్యాక్సిమం ఇక్కడికి వెళ్ళే వారికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ శరీరంలో ఏదైనా దుష్టశక్తి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ దాదాపు ఒక మా ఊరి నుంచి 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ టెంపుల్కు దారి. సో దారిలోనే ఎక్కడైనా సరే వీళ్ళకి ఆ దుష్టశక్తి వచ్చేసి ఆ దేవుని కాడికి వెళ్ళొద్దు ఇక్కడికి రాను అని వింతగా ప్రవర్తించడము, ఏడ్చడము సార్లు అయితే జరిగింది. నేను కళ్ళారా చూశాను, విన్నాను కూడా. ఈ వీడియోకి వెళ్ళే రోజు కూడా కొంతమందిని నా వెహికల్లో ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాను. వెళ్ళేటప్పుడు అందులో ఒక లేడీకి సో ఆ దయ్యం అనేది వచ్చేసి ఏడుస్తూ కూర్చునింది. సో నేను రాను, పైకి రాను, నా వల్ల కాదు, నన్ను ఇక్కడే దింపేయండి అని ఏడుస్తూ కూర్చునింది. సో ఆమె వచ్చేసి ఒక డైలీ కూలీ ఫ్రెండ్స్. ఆమె బెంగళూరుకి పని కోసం వెళ్ళింది. అక్కడ ఒక ఆత్మ ఆమెను ఆవహించేసి తను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు శరీరం ఎవరిదైతే ఉందో ఆ శరీరం యొక్క సొంత అన్నని ఆ ఆత్మ అయితే కోరుకుంటుంది. సో తనతో మిస్బిహేవ్ చేయాలని, తనతో మాట్లాడాలని, తను వచ్చినప్పుడల్లా వింతగా ప్రవర్తించడము ఇలా అయితే ఆ ఆత్మ అయితే చేస్తుంది. సో ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది ఏమిటనేది కూడా నేను వాయిస్ రికార్డు అలాగే కొద్దిగా వీడియో క్లిప్ కూడా పెట్టాను చూడండి మీకు. సో వాళ్ళైతే ఫుల్ వీడియో పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే ఇంకొంతమందికి అక్కడికి వచ్చి వింతగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి, దయ్యాలు పీడించబడుతున్న వాళ్ళకి ఎలా పూజ చేసి బయటికి తీస్తారు, ఎలా ఉంటుంది అనేది కూడా కంప్లీట్గా వీడియో తీసి పెట్టాను చూడండి దీంట్లోనే. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. ఇంతవరకు వీడియోని చూసినంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.
మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల 10 మందికి ఈ ప్లేస్ గురించి తెలుస్తుంది. ఇలా ఎవరైనా సరే హెల్త్ బాగాలేక లేక దయ్యాలతో పీడించబడుతున్న వాళ్ళు ఈ లొకేషన్కి వచ్చి వెళ్తే 99% రికవర్ అయిపోతుంది అనేసి వాళ్ళకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకము. 99% మంది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వెళ్ళి వస్తే తగ్గిపోతుందని నమ్ముతారు. సో ఎవరన్నా ఇలా బాగలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వీడియో చేరుతుంది కాబట్టి సో మన వంతు సాయంగా మీరు షేర్ అయితే చేయండి. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కాబట్టి. ఎవరు యాడికి దేవుని కాడికి కదా పోయేది. నైట్ మొత్తం దెయ్యాలు వాళ్ళందరినీ వదిలేస్తాయి నైట్ అంతే. అదే పని యాడికి పోతామ్మా దావుంటేను యాడికి పోతా? యాడ్ నుంచి వచ్చావా? ఎవరు నువ్వు అసలు ఎందుకు వచ్చావా ఆమె ఒళ్ళకి? ఎవరు నీ మొగుడు? పేరు ఏం పేరు? నీ మొగుని పేరు ఏం చెప్పు, మాట్లాడతా నేను. మీ ఆయన వాళ్ళ ఆయన కావాలంట. ఎట్టా అది ఏం పద్ధతి అది? కాదమ్మా, నువ్వు వాళ్ళ ఆయన ఏం చేసుకుంటావు? పెళ్ళి చేసుకుంటావు? మరి బతుకున్నప్పుడు చేసుకోవాలా? బతుకున్నప్పుడు ఎందుకు చేసుకోలే? ఇద్దరు చచ్చిపోయారా? ఇద్దరు చచ్చిపోతే మళ్ళీ ఎట్ట బతికావు నువ్వు? యాడికి వచ్చాడు? యాడికి వెళ్ళిపోయాడమ్మా? ఆ పిల్ల సొంతం వాళ్ళ అన్న అడిగేదా? ఇప్పుడు అడిగేది సొంతం తోడ పుట్టిన ఇప్పుడు దెయ్యం అడిగేది వాళ్ళ అన్న. నేను మా అన్ననే అడిగేది. దెయ్యం ఆయమ్మి తోడ పుట్టినాడు. ఇప్పుడు దయ్యం ఎవరు? దెయ్యం ఎవరో తెలియదు అసలు తెలియదు. ఇష్టపడ్డానంట. ఓకే ఓకే. దెయ్యం అక్కడ ఆడుతుంది కానీ సొంతం అడిగేది కూడా అడిగే దెయ్యం కూడా వరుస అడగటం. అన్నని అడుగుతాను. ఓరేడబ్బా, ఎట్ట ఇటు అయితే నువ్వు వచ్చినాడా? తప్పు కదా అట. అన్నని ఎవరన్నా కొడుకుంటారా? దిగాల ఇప్పుడు ఏంది? నేను పోవద్దు ఇంకా. నేను పోవాలమ్మా ఇంకా. ఏమైతుంది నీకు అమ్మా? ఏమైతుంది ఏంటా? యాడికి? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద టెంట్లు వేసుకునేసి అందరూ కూర్చొని, కొంతమంది సపరేట్ ఎక్కడి నుంచి వస్తారో వీళ్ళంతా కూడా అక్కడ కూర్చుండేసి, సో అక్కడ పైన చెక్క భజన చేస్తూ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళలో కొంతమంది పూజారులు కూడా ఉన్నారు. సో అంటే ఆత్మల్ని విడిపించేవారు, అలాగే శక్తులతో మాట్లాడేవారు, ఇలా కొంతమంది అయితే అక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా దేవుడి ఫోటోలు పెట్టేసి కొన్ని చెక్క భజన పాటలు ఏదో పాడుతున్నారు. పాడుతున్నప్పుడు అలా ఊగుతూ కొంతమంది ఆటోమేటిక్గా అలా పాట వింటున్నారు, ఆటోమేటిక్గా చూడండి ఎలా ఊగిపోతున్నారో. సో కూర్చొని వింటూనే అలా ఊగిపోతున్నారు.
సో వీళ్ళందరిలో కొంతమందికి దేవతలు ఉన్నారు అంటున్నారు, కొంతమంది శరీరంలో దయ్యాలు ఉన్నాయి అంటున్నారు. సో అది ఎలా, ఎందువలన అలా జరుగుతుందనేది మీరు కంటిన్యూగా చూడండి, పూర్తిగా వివరంగా చెప్తాను. చూడొచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఎలా వింతగా ఎలా ప్రవర్తిస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎగిరిన తర్వాత అలసిపోయి పడిపోయినా కూడా మళ్ళీ వాళ్ళని లేపి మరీ డ్యాన్స్ అయితే చేయిస్తున్నారు. సో అది ఎందువలన మనకైతే తెలియదు. చూడొచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఒక మతిస్థిమితం లేకుంటే ఎలా బిహేవ్ చేస్తారో అంతకు మించి ఇక్కడ అలా అయితే బిహేవ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు బాగా గమనించి చూడొచ్చు. అందరినీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క వింతగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళంతా కూడా. చూడండి, ఆడ మగ తేడా లేకుండా కూడా బిహేవ్ చేస్తున్నారు. సో చూడండి, ఇతను చూడండి సడన్గా తను కూర్చోన్నాడు, ఒక్కసారిగా లేచి ఒంటి కాలు పైన ఎగరడం మొదలుపెట్టాడు. సో అటుపక్క ఇటుపక్క ఉండే వాళ్ళని కూడా దుబ్బి పడేస్తున్నాడు. ఎలా అంటే అలా బిహేవ్ చేస్తున్నాడు. సో తను నిజంగానే ఏదైనా వచ్చి అలా బిహేవ్ చేశాడో తెలియదు, కావాలని బిహేవ్ చేశాడో తెలియదు. సో చూడండి, మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఫస్ట్ దయాలు ఉంటాయి, తర్వాత దేవతలను పట్టిస్తారు. ఫ్యూచర్లో ఎప్పుడు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళందరికీ దేవత ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరికీ కూడా ఒకప్పుడు ఆత్మలు ఆవహించిన వాళ్ళే అంట. సో వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత పూజలు చేసి వీళ్ళ ఒంట్లోకి దేవతలు అంటున్నారు. సో దేవతలను ఎక్కించారో లేక దేవతల యొక్క శక్తిని ఎక్కించారో తెలియదు. సో మొత్తానికైతే వీళ్ళ ఒంట్లోకి దేవతలు వస్తారు. ఇప్పుడు దయ్యాలు రాకుండా వీళ్ళ ఒంట్లోకి దేవతలు అయితే వస్తారు అని చెప్తున్నారు. సో ఇలా వచ్చినప్పుడు వాళ్ళు సాంగ్ పాడుతున్నప్పుడు ఎదురుగా చూడండి దేవతల విగ్రహాలు పెట్టేసి ఆ పూజారి సాంగ్ పాడుతుంటే వీళ్ళు ఆటోమేటిక్గా తెలియకుండానే వీళ్ళు ఊగిపోతున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్లో అయితే దయ్యాలే ఉండేవంట శరీరంలో. తర్వాత ఆ దయ్యాలని విడిపించి ఇలా దేవతల యొక్క శక్తిని పంపించారంట. అది ఎలా విడిపిస్తారో ఇప్పుడు చూడండి. ఎదురుగా ఒక ఆమె కూర్చోన్నది కదా, సో ఆమె ఒంట్లో ఆత్మ అయితే ఉందంట. సో ఆ ఆత్మని ఎలా విడిపిస్తారో చూడండి. సో దగ్గర నుంచి వెళ్ళి తీయడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు వాళ్ళు. అసలు వీడియో తీయడానికి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. నేను దూరం నుంచి వాళ్ళకి తెలియకుండా షూట్ చేశాను. సో చూడండి, ఫస్ట్లో అయితే ఆమె హెయిర్ను కడుతున్నాడు. చూడండి, ఆమె తలపైన ఉండి కొద్దిగా వెంట్రుకలను లాగి కడుతున్నాడు. దేనితోనో కట్టి తర్వాత ఇంకా నిమ్మకాయ పెట్టి ఇలా చాలా అంటే చాలా చేశాడు. సో వీడియోని చూడండి మీరు. దెయ్యాన్ని వదిలించేటప్పుడు మన నుదుటిపైన ఉండే వెంట్రుకలని లాగి పట్టుకుంటారు. సో ఆ లాగి పట్టుకుండేసి నుదుటిపైన ఉండే వెంట్రుకలకి శరీరంలో ఉండే ఆత్మని వచ్చేలాగా కొంతమంది చిత్రహింసలు పెట్టి కొడుతుంటారు, కొంతమంది మామూలుగా వాళ్ళకున్న శక్తులతో పైకి రప్పిస్తారు. సో అలా ఇతను చూడండి పైన నుదుటి పైన నిమ్మకాయ పెట్టేసి ఆ వెంట్రుకలను అయితే లాగి పట్టుకున్నాడు. ఇలా చేయడం వల్ల ఆ నిమ్మకాయలకి
ఆమె శరీరంలో ఉండే ఆత్మ వస్తే ఆ నిమ్మకాయని ఎక్కడన్నా తీసుకెళ్ళి పూడ్చడం కానీ లేదంటే ఎక్కడైనా పడేయడం కానీ జరుగుతుంది. సో పూడిస్తే బెస్ట్, లేదంటే ఎక్కడైనా పడేశారంటే అది ఆ నిమ్మకాయని ఎవరైనా తొక్కడం వల్ల లేకుంటే దాటుకోవడం వల్ల ఈ ఆత్మ మేబీ ఆమెకి రిటర్న్ వెళ్ళొచ్చు, లేదంటే మనకైనా రావచ్చు. కాబట్టి అందుకే చాలామంది చెప్తుంటారు ఎక్కడన్నా చూసి దాటుకోండి, చూసి వెళ్తా ఉండండి అనేసి. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే ఆమెని ఇలా అయితే పూజ చేసి ఆమెలో ఉండే దయ్యాన్ని అయితే విడిపించేశారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.